విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నువ్వీ మధ్య ప్రతి చిన్న విషయానికి విసుక్కుంటున్నావు. ఇది విసుక్కోవడం కాదమ్మా, చిన్న చిన్న లాభాల కోసం పెద్ద పెద్ద మూల్యాలు చెల్లించనవసరం లేదు అంటున్నాను. చూడు బాబు, నువ్వు ఎంతో వృద్ధిలోకి వస్తున్నవాడివి, ఎన్నో ఉన్నత లక్ష్యాలను సాధించాల్సిన వాడివి. ఎత్తైన కొండనెక్కేటప్పుడు పట్టుకోసం రవ్వంతా వంగి నడిచినట్టే ఉన్నత లక్ష్యాలను సాధించడం కోసం కాస్తంత అణకువతో మెలగడం నేర్చుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏ రాజుగారు, ఎంతవరకు వచ్చింది చెప్పిన పని? అయిపోయి వచ్చింది సార్. అంటే ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. సార్, మాలతి రిజైన్ చేసిన వేకెన్సీ ఉంది కదా, అది ఫిలప్ చేస్తే బాగుంటుందని పర్సనల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ విషయం మీతో డిస్కస్ చేద్దామని. ఇందులో డిస్కస్ చేసేదేముంది రాజు? ఇప్పుడప్పుడే మాలతి పోస్ట్ని ఫిలప్ చేసే ప్రయత్నం చేయకండి. అదేంటమ్మా, అలాంటి కీ పోస్ట్ని ఫిలప్ చేయకుండా ఎన్నాళ్ళ నుంచగలం? ఎన్నాళ్ళైనా సరే కొన్నాళ్ల పాటు దాన్ని అలాగే ఉంచుదాం. తన మనసు మార్చుకొని మళ్ళీ తిరిగి వస్తుందేమో. మనసు మార్చుకోవాల్సింది మాలతి కాదు, ఆ రోజు ఆవిడగారి పన్నిన పన్నాగమే ఇదంతా. ఆవిడగారు మళ్ళీ మాలతి హస్బెండ్ని పిలిచి, మీ ఆవిడ లక్ష్మీదేవి గారి కంపెనీలో పనిచేస్తేనే నీ ఉద్యోగం నిలబడుతుందని చెప్తేనే మాలతి మన దగ్గరికి వచ్చి జాయిన్ అవుతుంది. అప్పటిదాకా రాదు. మాలతితో నేను స్వయంగా మాట్లాడి తెలుసుకున్న దాన్ని బట్టి చూస్తే ఆమె మళ్ళీ జాయిన్ కాకపోవచ్చు. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఏవో కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నట్టు తెలిసింది మేడం. అలాంటివేవైనా ఉంటే నీకన్నా ముందు నాతోనే చెప్పుండేది. నువ్వు మరీ సెంటిమెంటల్గా ఆలోచిస్తున్నావమ్మా. అలా ఆలోచించబట్టే రాజు, మాలతి అనే ఇద్దరు మంచివాళ్ళని ఈ సంస్థ నిలుపుకోగలిగింది బాబు. చెట్టు మూడుగా మారడానికి కొంత సమయం పట్టినట్టు మోడు మళ్ళీ చిగురించడానికి కొంత సమయం పడుతుంది. అది సృష్టి ధర్మం. నాకు తెలిసి ఏ బిజినెస్ అయినా, ఏ జీవితమైనా సృష్టి ధర్మానికి లోబడి నడుచుకోవాల్సింది. ఓకే, నీ ఇష్ట ప్రకారమే కానివమ్మా. కానీ మరీ ఎక్కువ టైం తీసుకోవడం మంచిది కాదేమో, ఆలోచించు. ఎంతోమంది అమ్మాయిని చూశాను కానీ ఒరే చిన్న, సంజయ్ లాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదురా. షీఈ్ వెరీ నైస్ గర్ల్. వాట్ డూ యూ సే? గంట సేపటి నుంచి సంజయ్ గురించి, సంజయ్ ఉండే స్లమ్ ఏరియా గురించి, సంజయ్కి నువ్వు ఇచ్చిన లిఫ్ట్ గురించి చెబుతున్నావు, వింటున్నాను. మధ్యలో నా అభిప్రాయాలతో పనే ఉందిలే, చెప్పు వింటాను. ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా ఫూల్? నీకేమైంది అసలు? నాకేం కాలేదు, నీకే ఏదో అయ్యింది. నువ్వు ఈ మధ్య బాగా మారిపోయావులే బాసు. నేనా? అవును, నువ్వు మారిపోయావు. మన సెట్టింగు మారిపోయింది. నన్ను ఈ మధ్య టోటల్గా ఇగ్నోర్ చేస్తున్నావు. అదా నీ ఏడుపు? అదేంటోరో చిన్న, సంజయ్ పరిచయం దగ్గర నుంచి మనసులో అదో లాంటి తెలియని తమాషా ఫీలింగ్. తమాషా ఫీలింగ్ అంటే? అదేరా, అదేదో అంటారే. అదేదో అంటే? అదేరా ఫూల్. లవ్, ఎఫెక్షన్, అలాంటి ఫీలింగ్. ఏంటి ఆనంద బాష్పాలు. ఇన్ని బకెట్లు దాచావరా ఆనంద బాష్పాలు? మాటకు ముందు ట్యాప్ ఓపెన్ చేసినట్టు కన్నీళ్లు కారుస్తుంటావు. సినిమాలు, షికార్లు, డిస్కోలు, రెస్టారెంట్లు, డాబాలు, డాన్సులు ఇవేవి కాకుండా ప్రేమ అనే మాట నీ నోటి వెంట ఎన్నాళ్ళకి విన్నాను బాసు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది బాసు. నాకు సంతోషం కలిగించే పని వేరే ఉంది. ఏంటి బాసు? సంజయ్ చాటుగా ఫాలో చేసి స్లమ్ ఏరియాలో తనుండి ఇల్లు ఎక్కడో కనుక్కోవాలి. అయితే సంజయ్కి అనుమానం రాకుండా కారులో కూర్చుందాం బాసు.
ఇలా మనం గంటకు 1/2 కిలోమీటర్ వేగంతో వెళ్ళి సాధించేదేమిటి బాసు? చిన్న నువ్వు ఇక్కడే ఉండరా. అలాగే బాసు. అలుగుటయే ఎరుంగని మహా నువ్వు సంధ్య. నువ్వు అడిగినట్టు నటించడం నా వల్ల కాదని ఆ రోజే చెప్పాను కదమ్మా. మళ్ళీ మళ్ళీ నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు? సారీ సార్, ఇది మీ ఇల్లు అనుకోలేదు. మేము ఉండేది ఈ ఏరియాలోనని అతనితో అబద్ధం చెప్పాను కదా సార్. ఆ అబద్ధాన్ని జస్టిఫై చేసుకునే ప్రయత్నంలో ఇటువైపు వచ్చాను. అతను నన్ను ఫాలో అవుతూ వచ్చాడు. అప్పటికే అతన్ని మిస్గైడ్ చేయడానికి ట్రై చేశాను, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఇంట్లోకి వచ్చాను. ఇది మీ ఇల్లని ఐడియా లేదు సార్. నేను నమ్మను. నమ్మినా నమ్మకపోయినా ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టండి సార్. అతను వెళ్ళిపోగానే నేను వెళ్ళిపోతాను. మళ్ళీ ఈ ఇంటి ఛాయలకు రాను. అతనే. దయచేసి తలుపు తీయొద్దు సార్. ప్లీజ్ సార్, ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టండి సార్. మీరు గనక తలుపు తీశారంటే లేనిపోని సీన్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. నమస్కారం తాతయ్య గారు. నమస్కారం. సంజయ్కి తాతయ్య అంటే మీరు నాకు కూడా తాతయ్య లాంటి వారే. మీ ఆరోగ్యం బాగలేదని తెలిసి చూడ్డానికి వచ్చాను. నా ఆరోగ్యానికి ఏమైంది? ఓ గాడ్, మీకు దగ్గు తగ్గిపోయిందని, నార్మల్ అయ్యారని చెప్పింది సంజ. అలా చెప్పిందా? ఏం సంజ? అదే, తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఎక్కువ అవుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. ఓసారి డాక్టర్ చూపించకపోయావా? నగరంలోనే అతి పెద్ద డాక్టర్ చూపిస్తే క్యాన్సర్ అని చెప్పాడు బాబు. మై గాడ్, ఆ మాట నువ్వు నాకు చెప్పలేదేం సంజ? అదేంటి తాతయ్య, నిన్న డాక్టర్ గారు ఏమన్నారు? క్యాన్సర్ అనుకుని పొరపాటు పడ్డామండి, మీకు క్యాన్సర్ లేదు, యూఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పలేదు? చెప్పాడమ్మా. ఆ మాట విన్న తర్వాతే కదా దగ్గు కాస్త తగ్గు ముఖం పట్టింది. అబ్బాయి నిల్చోబెట్టే మాట్లాడుతున్నావు, కూర్చోమని చెప్పమ్మా. వద్దు తాతయ్య, నేను వెళ్తాను. అదేమిటి బాబు, రాక రాక వచ్చావు, కనీసం టీ కూడా తీసుకోకుండా వెళ్తావా? పర్వాలేదు తాతయ్య, సంజయ్ రావద్దంటున్న కొద్దీ నేనే బలవంతాన్ని వెంటబడి మరీ వచ్చాను. ఈసారి ఎప్పుడైనా వచ్చి కాఫీ, కూల్ డ్రింక్, టీ అన్ని తాగి వెళ్తాను. ఓకే సంజయ్, సీ యూ. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే బాబు, నువ్వు జాగ్రత్త. ఉంటానండి. గండం గట్టెక్కినట్టేనమ్మా సంధ్య? ఏం గట్టెక్కడమో ఏమో సార్. రేపటి నుంచి నా కష్టాలు 1కి 2 అవుతాయి. అదేమిటి? అవును మరి, రేపటి నుంచి హలో తాతయ్య హవర్ యూ అంటూ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతాడు. ప్రతిసారి నేను వచ్చి మిమ్మల్ని ఎక్కడ బతిమాలను? ఏమ్మా, ఈ తాతయ్య నీకు నచ్చలేదా? సార్. సార్ కాదు, తాతయ్య. తాతయ్య అని పిలువు. నువ్వు ఒట్టి అమాయకురాలువని, నీ మనసు స్ఫటికం అంత స్వచ్ఛమైందని మొదటిసారి నిన్ను చూసినప్పుడే అనుకున్నాను తల్లి. ఆ రోజు నీ స్నేహితురాలు నువ్వు వెళ్ళిపోయాక అనవసరంగా పసివాళ్ల మనసు నొప్పించానని కాసేపు బాధపడ్డాను. మళ్ళీ నిన్ను చూశాక మనసు కాస్త కుదిరిపడింది. ఈలోగా ఆ సత్రకాయ లోపలికి వచ్చి నన్ను తాతయ్యం చేసేశాడయ్యే. నువ్వు కోరుకున్నట్టుగా ఈ రోజు నుంచి నేను నీకు తాతయ్యని, నువ్వు నా మనవరాలివి.
సీతారామయ్య గారి మనవరాలివి. థ్యాంక్స్ తాతయ్య. తాతయ్య, ఈ పిలుపు కోసం ఆశపడే నా మనవలు మనవరాళ్ళ దగ్గరికి వెళితే చీపో ముసలి పేనుగట్టు చీకొట్టారమ్మా. ఇదేంట్రా నాయనా పిల్లలు ఎలాగ మాట్లాడుతున్నారు అని నా కొడుకుని అడిగితే, ఇన్నాళ్ళు నాటకాలు నత్తకులంటూ ఊరేగావుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ విసుక్కున్నాడు. ఇష్టం లేని చోట పరవాన్నం తిన్నా విషంతో సమానం అనిపించి ఎవరికీ తెలియని చోట ఇదిగో ఇలా ఒంటరిగా ఏటిగట్టు మారులో పడున్నానమ్మా. సారీ తాతయ్య, అనవసరంగా మీ గతాన్ని జ్ఞాపకం చేసి బాధ పెట్టినట్టున్నాను. రియల్లీ సారీ. మనలో మనకు సారీలు ఎందుకులే అమ్మా. సంధ్య, వినోద్ వెళ్ళిపోయాడుగా, ఇక వెళదామా? ఏ కుసుమ, తాతయ్య యాక్టింగ్ చేయడానికి ఒప్పుకున్నాడు తెలుసా? రియల్లీ? వాట్ ఏ సర్ప్రైజ్. అవునమ్మా, నాకు అలాగే అనిపిస్తుంది. కాళిదాసు నాటకంలో ఒక చోట నూనం అబోధం పూర్వం భావస్థిరాణి జననాంతర సహృదా అని కాళిదాస్ అన్నట్టు, ఎప్పుడు కలిసామో ఎక్కడ కలిసామో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తుంటే జన్మాంతరాల పరిచయం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది తల్లి. మీరు తలపెట్టిన కార్యానికి ఈ పేద కళాకారుడి నటన పనికొస్తుందని అనుకుంటే మీరు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. థ్యాంక్స్ తాతయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరా భరోసా ఇచ్చారంటే సంధ్యకు సగం టెన్షన్ తగ్గిపోయినట్టే. ఏం సంధ్య? యా. రంగస్థలం మీద కాఫీ రాగం పాడడంలోనూ రంగు తుడిచేశాక కాఫీ కలపడంలోనూ నాకు మంచి పేరే ఉంది. మంచి కాఫీ కలుపుకొస్తాను, కూర్చోండమ్మా. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంట్లో అమ్మమ్మ కంగారు పడుతూ ఉంటుంది. మళ్ళీ రేపు వస్తాంలే తాతయ్య. ఒక్క 5 నిమిషాలే తల్లి. మనం ఎలాగూ ఫర్దర్ సీన్స్ డైలాగ్స్ గురించి ప్రిపేర్ అవ్వాలి కదా. కాఫీ రేపటికి వాయిదా వేద్దాంలే తాతయ్య. సరేనమ్మా, మీ ఇష్టం. వెళ్ళొస్తాం తాతయ్య. అలాగే తల్లి. ఎవరిని ఎందుకు విడదీస్తావో, ఎవరిని ఎందుకు కలుపుతావో ఓ లీలా మనుష వేషధారి, నీ లీలలు నాటకాలు ఒక పట్టాన అంతుపట్టవుగా నాయనా. నమస్కారం అండి. రాజుగారంటే థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. మీరు? నా పేరు మోహన్. మీతో కొంచెం పనుండి వచ్చాను. కూర్చోండి. పర్వాలేదండి. మీరు కూర్చోపోతే నేను నిల్చుని మాట్లాడాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళని నిలబెట్టి మాట్లాడతారా అంటూ పై వాళ్ళ చేత నేను మాట్లాడాలి. అయ్యయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులేండి. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? మా కొత్త వెంచర్స్ తాలూకు డిస్ట్రిబ్యూషన్ కోసమా? లేదండి. మరి? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గానా? అవును సార్. ఇప్పటికిప్పుడు నాలాంటి అపరిచిత వ్యక్తి వచ్చి మీతో పర్సనల్గా మాట్లాడాలంటే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ అతి ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలని వచ్చాను. నేను ఆఫీసులో పర్సనల్ విషయాలు మాట్లాడినండి. జస్ట్ 2 నిమిషాలు మీరు నా కోసం కేటాయిస్తే చాలు. ఆ 2 నిమిషాలు ఇప్పటికే అయిపోయాయి. మీకు అంతగా మాట్లాడాలనిపిస్తే ఇంటికి వచ్చి కలవండి. అసలు ఇంటికే వచ్చి కలుద్దాం అనుకున్నానండి, కానీ అడ్రస్ తెలియక ఆఫీస్కి వచ్చాను. ఇది మా ఇంటి అడ్రస్. ఈవినింగ్ 6 o'clock తర్వాత మీరు ఎప్పుడైనా రావచ్చు. వీలుంటే ఇప్పుడే 2 నిమిషాలు నా కోసం కేటాయించగలరా ప్లీజ్? సారీ మిస్టర్ మోహన్, ఆఫీస్లో పర్సనల్ విషయాలు నేను మాట్లాడను. అలాగే సార్, మీరు చెప్పినట్టే మిమ్మల్ని ఇంటి దగ్గర కలుస్తాను. ఉంటాను సార్. అలాగే. నాయుడోళ్ళింటి గాడ నల్ల తుమ్మ చెట్టు కింద నాయుడే మన్నాడే బుల్లి. బాసు, సంధ్య వస్తుంది. ఒరే చిన్న, కుసుముని అలా తీసుకెళ్ళి కాసేపు మాటల్లో పెట్టు. ఓకే బాసు. హలో సంధ్య. హలో కుసుమా, మొన్న ఏదో మిమిక్రీ ఐటమ్ గురించి అడిగావు చూడు, అది వినిపిస్తాను రా. ఆడపిల్లలు మిమిక్రీ గురించి తెలుసుకోవడం అంటే నిజంగా చాలా గ్రేట్ కదా సంధ్య. అందులో పెద్ద విశేషమే ఉంది. అది విశేషమైనా కాకపోయినా ఎంతో పేదరికంలో ఉండి నువ్వింత గొప్పగా చదువుకుంటున్నావంటే రియల్లీ గ్రేట్.
చదువు తప్ప మిగతా విషయాలు పట్టించుకోవద్దని మా తాతయ్య చెప్పాడు. మిగతా విషయాల గురించి అంటే? మీలాంటి వాళ్లతో స్నేహం గురించి. ఉమ్, డబ్బున్న వాళ్ళంటే మా తాతయ్యకి ఇష్టం ఉండదు. నేను నీలాగే పేదరికం నుంచి వచ్చానని చెప్పు. కావాలంటే మీ తాతయ్య ముందు నేను పేదవాడిగా నటిస్తాను. ఇలా నటించడాలు, అబద్ధాలు చెప్పడాలు మా తాతయ్యకి ఇష్టం ఉండదు. పోనీ నీకిష్టమేనా? ఐ మీన్ నేనంటే నీకిష్టమేనా అని. ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం సంజ. ముందు ఇష్టం అంటారు, తర్వాత ప్రేమ అంటారు, ఆ తర్వాత పెళ్ళంటారు. ఇవన్నీ జరిగేవి కావు. మీ ఇష్టాన్ని ఇక్కడితో ఆపండి. మీ ఇష్టాన్ని నాకు కష్టంగా మార్చకండి. నన్ను కాస్త ప్రశాంతంగా చదువుకొనివ్వండి.